జేఎన్టీహెచ్ 2-1 బీటెక్ మెకానికల్లో వచ్చేసరికి సో ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్. సో ఇది R22 వాళ్ళ సిలబస్ నేను చెప్తుంది. ఈ మిగతా రెగ్యులేషన్ వాళ్ళకు ఉన్నా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది కంప్లీట్గా వచ్చేసరికి ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అండి. స్టూడెంట్స్ డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, వేరియబుల్స్ అంటే కాంప్లెక్స్ వేరియబుల్స్ వీటి మీద ఉంటాయి. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, సో ఎలా రాయాలి వీటి గురించి ఇప్పుడు చెప్తానండి. ముందుగా అయితే ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొంచెం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే యూనిట్ 1కి వెళదాం. అయితే బేసిక్ ప్రాబబిలిటీ, మీరు ఇంటర్లో ఏదైతే ప్రాబబిలిటీ చదివారో, మీరు డిప్లొమాలో ఏదైతే ప్రాబబిలిటీ చదివారో అదే ప్రాబబిలిటీ ఇక్కడ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్లోనేమోనండి ప్రాబబిలిటీ స్పేసెస్ మీద ఇస్తాడు. కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటని చెప్పేసి ఇస్తాడు. కొన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఎగ్జాంపుల్ చెప్పమని చెప్పేసి అడుగుతాడండి. ఓకేనా. సో బేస్ థీరం అనేది ఎస్ఏ క్వశ్చన్లో ఉంటుంది. ఇక ప్రాబ్లమ్స్ పరంగా చూసుకుంటే ఎస్ఏ క్వశ్చన్స్లో ఈ ఇండిపెండెంట్ ఈవెంట్స్ మీద ఖచ్చితంగా వస్తుంది ప్రాబ్లం. ఇక ర్యాండమ్ వేరియబుల్స్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసరికి డిస్క్రీట్ కానీ కంటిన్యూస్ కానీ ర్యాండమ్ వేరియబుల్స్లో ఒక ప్రాబ్లం ఇస్తాడండి. సో ఇక వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ మీద ప్రాబ్లం ఇస్తాడు. ఇక యూనిట్ 2 చూసుకుంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో బైనామియల్, పాయిజన్ ఈ రెండిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడు. టేబులర్ ఫాము ఇదంతా కూడా ఫార్ములాలు అన్నీ వేసి అందులో సబ్స్టిట్యూట్ చేసి స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసి రిజల్ట్ వేయాలి. ఒకే లైన్లో ఏది కూడా సాల్వ్ చేయొద్దు మ్యాథమెటికల్ ఎప్పుడు కూడా. ఫస్ట్ స్టెప్ ఒక స్టెప్ వేస్తే నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ లైన్ రావాలి, ఫైనల్గా రిజల్ట్ సెపరేట్ స్టెప్లో రావాలి. సో ఈ రెండిట్లో ఒకటి ఇస్తాడని చెప్పాను కదా ప్రాబ్లం. అయితే పాయిజన్ అప్రాక్సిమేషన్ టు ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఈ డెన్సిటీ ఫంక్షన్స్, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ మీద ఒక ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత నార్మల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఒకటి నాకు తెలిసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇస్తాడు. సో దాంట్లో ఈ స్టాటిస్టికల్ పారామీటర్స్ ఈ డిస్ట్రిబ్యూషన్స్ కనుక్కోమని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 3 చూసుకుంటే ఎస్టిమేషన్ అండ్ టెస్ట్స్ ఆఫ్ హైపోథసిస్. సో ఇందులో వచ్చేసరికి స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటని షార్ట్ క్వశ్చన్ ఇస్తాడండి. మీన్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటి, ఇది షార్ట్ క్వశ్చన్ కింద ఇస్తాడనమాట. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే ఇందులో ప్రాబ్లమ్స్ వస్తాయండి. స్టాండర్డ్ ఎర్రరు, మీన్ కనుక్కోవటం ఇవన్నిటి మీద ప్రాబ్లం వస్తుంది. ఇక ఈ డిఫరెన్స్ బిట్వీన్ 2 మీన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రపోర్షన్స్ ఫర్ 2 శాంపుల్స్ దాన్ని కనుక్కోమని శాంపిల్స్ ఇచ్చి కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. ఇక స్టాటిస్టికల్ హైపోథసిస్లో వచ్చేసరికి టెస్టింగే స్టాటిస్టికల్ హైపోథసిస్ మీద ఒకటి ఇస్తాడు ఖచ్చితంగా. టెస్ట్ ఆన్ 2 మీన్స్ మీద ఎక్కువ ఇస్తాడండి. 2 శాంపిల్స్, 2 ప్రపోర్షన్స్. ఓకేనా. సో ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ డిఫరెన్షియేషన్. ఇందులో లిమిట్ అంటే ఏంటి, కంటిన్యూటీ అంటే ఏంటి అని చెప్పేసి కొన్నిటికి ఫంక్షన్స్ ఇచ్చేసి కనుక్కోమంటాడు షార్ట్ క్వశ్చన్స్లో. ఇక ఎస్ఐ క్వశ్చన్స్లో కాసీ రేమన్ ఈక్వేషన్ మీద ఇస్తాడండి. ఆ తర్వాత ఎలిమెంటరీ అనలిటికల్ ఫంక్షన్స్లో ఎక్స్పోనెన్షియల్ కానీ, ట్రిగ్నామెట్రిక్ కానీ, లాగరిథమిక్ కానీ వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. లేకపోతే వాటి ప్రాపర్టీస్ రాయమని చెప్పేసి అడుగుతాడు. మోబులస్ ట్రాన్స్ఫర్మేషన్ మీద కంపల్సరీగా ఉంటుంది. ఇక కన్ఫార్మరల్ మ్యాపింగ్ అనేది ఎప్పుడో ఒకసారి ఇస్తాడు. ఇక యూనిట్ 5 వచ్చేసరికి కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. లైన్ ఇంటిగ్రల్ ఏంటి అని షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. కాషిస్ థీరం రాయమని చెప్పేసి అడుగుతాడు. కాషిస్ ఇంటిగ్రల్ ఫార్ములా రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్లో జీరోస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫంక్షన్స్ మీద, టేలర్ సిరీస్ మీద ఇస్తాడు. మళ్ళీ కాషీ రెసిడ్యూస్ థీరం మీద ఇస్తాడు. లారెంట్ సిరీస్ మీద ఎప్పుడో ఒకసారి ఇస్తాడు ప్రాబ్లం. సో అది కూడా ఇంపార్టెంటే. సో ఓవరాల్గా ఇది 5 యూనిట్లు.